ఆదరణ. ఈ ఆదరణ అనేది మొట్టమొదటిగా ఆదరణ. ఈ ఆదరణ అంటే ఏంటి? అంటే ఏంటి? ఎవరు ఎవరికి ఇవ్వాలి ఆదరణ? ఎవరెవరిని ఆదరించాలి? ఎవరెవరు ఆదరించాలి? ఎలా ఆదరించాలి? ఎలా ఆదరించాలి? ఎలా ఆదరించాలి? అలాగే ఎందుకు ఆదరించాలి? ఆదరణ అంటే ఇంగ్లీష్లో కంఫర్ట్ అంటారు. ఆదరణ. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం ఆదికాండంలో యోసేపు సంగతి మనకు తెలుసు. యోసేపు అంటాడు, ఇదంతా నా మేలు కొరకే జరిగింది అంటాడు. ఇదంతా ఏది మేలు కొరకు జరగటం? ఆయన కొట్టటమా? యోసేపుని పాపం అన్యాయంగా ఉన్న 17 సంవత్సరాల పిల్లవాడిని కొట్టటమా? కొట్టడం అన్యాయమా? పైగా ఒక నీళ్లు లేని బావిలో పడేయటం అది మేలా? మళ్ళీ పాలేరుతనంగా ఉండటం మేలా? 2 సంవత్సరం జైల్లో ఉన్నాడు, అది మేలా అని అంటే మనం ఇక్కడ చదువుకున్న భాగంలో 45:1 నుంచి, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అనుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. తను తాను నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి అడవగా అందరూ విన్నారు. నేను యోసేపును నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరుడితో చెప్పినప్పుడు అతని దగ్గరకు వచ్చిరి. మీరు అమ్మి వేసిన యోసేపును ఇప్పుడు అక్కడ రాజుగారు ఎంత పగ తీర్చుకోవచ్చు తెలుసా? చంపేయచ్చు అందరిని, ఆ 11 మందిని చంపేయచ్చు. ఎవరు అడ్డు చెప్పరు. ఆయన పైన ఉన్న ఫరో కూడా ఎందుకట చేసేవని కూడా అడగడం. కాబట్టి రాజుగారు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాంటి ఆయన ఏం చేశాడు? ఇక దానికి ముందే వీళ్ళు ఏమని ఆలోచించారు? ఈ 11 మంది, అరే మనకు విపరీతమైన కష్టాలు వచ్చినాయి, మనల్ని చంపుతారు, ఇప్పుడు మనం ఏదో దేశద్రోహులు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన ఏమన్నాడు? యోసేపు, మీరు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారన్నాడు. వేగు చూడటానికి వచ్చాడు ఏం చేస్తారు? కాల్చి చంపేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో కాల్చి చంపేస్తారు. ఇప్పుడు ఏ వీసా లేకుండా ఏమీ లేకుండా మనం అమెరికాకి వెళ్ళకూడదు, ఇతర దేశానికి వెళ్ళకూడదు. చాలా ప్రమాదం అవునా? ఏది లేకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళామనుకో తప్పిదారి, చాలా ప్రమాదం. ఎందుకు వచ్చామని చెప్పి దానికి చాలా లెక్కలు ఉంటాయి. కాబట్టి దేశద్రోహం మీద దేశద్రోహం మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఏమైనా చేయొచ్చు. అలాంటి పరిస్థితిలో వీళ్ళకి ఏం గుర్తొచ్చింది తెలుసా? 20 సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం చేసిన తప్పు గుర్తొచ్చింది. అరే మనం తమ్ముడు చంపేవరా, మనకు అందుకని ఇది వచ్చింది అని చెప్పి కాళ్ళు అందరూ అనుకున్నారు. వాళ్ళందరి కాళ్ళు అంటే 20 సంవత్సరాల తప్పు కూడా గుర్తొచ్చింది. 20 సంవత్సరాల తప్పు గుర్తొచ్చిందంటే ఎంత మానసికంగా బాధపడితే వచ్చింది ఆ తప్పు. అది మానసికంగా వాళ్ళు ఎంత బాధపడ్డారు? ఆ 11 మంది 11 మంది 10 మంది 10 మంది. ఒకడు అక్కడే ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, ఒక ఆయన ముందు 10 మంది. అంత బాధ గుర్తొచ్చిందంటే మనం 20 సంవత్సరాల క్రితం చంపాం కదరా, దానికి ఇది శిక్షే మనకు కూడా సావే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ యోసేపు ఏమంటున్నాడంటే, మీకు ముందుగా నన్ను పంపాడు, మీ ప్రాణరక్షణ కొరకు నన్ను పంపాడు,
మీరు మీరు కరువు మీకు రాకుండా మిమ్మల్ని అందరినీ రక్షించి మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ స్టెఫన్ ఇంటి వారు దేన్ని చూశారు? దేవుని నియమాన్ని చూసి వీళ్ళకి పరిచర్య చేస్తున్నారు. దేవుని నియమాన్ని చూసి వీళ్ళకి పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు నన్ను పంపలేదు అంటున్నాడు యోసేపు. యోసేపు పడ్డ కష్టాలు చూడట్లా, దేవుడినే చూస్తున్నాడు. దేవుడు నన్ను పంపాడు అంటున్నాడు. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా ఏది జరిగినా అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. దావీదు వెళ్తుంటే ఇతను ఏమన్నాడు? షిమి ఏమన్నాడు? చిపో చిపో ఎదవా అని చెప్పి ఏం వాగాడు, చాలా వాగాడు. అప్పుడు ఏమన్నాడు దావీదు? వాడి మీద కోపం రావట్లా ఆయనకి, వాడి మీద కోపం రావట్లా. దేవుడు వాడిని అట్టు అనుమని ఉంటాడు, అందుకే ఆడు అంటున్నాడు సరే ఇప్పుడేం మనం మాట్లాడొద్దు, పదండి వెళ్ళిపోదాం అని. వాళ్ళు ఏమన్నారు? పక్కన ఉండి ఒక్క ఏడుతో వాడిని వేసేస్తాను అన్నాడు. వద్దు వేయబాకు అంటే మనకు ఏదైనా ఇబ్బంది, మనకు ఏదైనా కీడు అవమానాలు ఏవి జరుగుతున్నా మనం దానెంక చూడకుండా దేవుని వైపు చూస్తే మనకు తర్వాత దాని ప్రతిఫలం మనకు తప్పకుండా వచ్చిద్ది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలాంటప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆదరణ కావాలి. ఆదరణగా అనగా అంటే అర్థం ఏంటంటే ఓదార్చటం అంట. ఆదరణ అంటే అర్థం ఒకటి, ఓదార్చటము. ఓదార్చాలి. ఆదరించటం అంటే అర్థం ఏంటి? ఓదార్చాలి. ఇంకోటి ప్రోత్సహించాలంట. ప్రోత్సహించాలి. మూడోది బలపరచాలి. అంటే వాళ్ళు ఏమవుతారు? బలహీనంగా ఉంటారు. అవి చేయాలన్నమాట. ఇంకొకటి ధైర్యం ఏడుంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళని ధైర్యపరచాలి. ఇది ఆదరించటం అంటే. ఇది ఆదరించటం అంటే ఈ 4 చేయాలి. ఓదార్చాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చాలి. నేను అందుకే చెప్తున్నా, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? బాధల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. విందు జరుగు వారింటికి వెళ్ళే కంటే ప్రలాపించే వారింటికి వెళ్ళాలని ప్రసంగం చెప్తున్నాడు. ఓదార్చాలి అంటే వాళ్ళు అప్పుడు ఎలా ఉంటారు? మనము ఓదార్చాలి అని అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? చాలా బాధలో ఉన్నారు మానసికంగా. అలాగే ప్రోత్సహించాలంటే వాళ్ళలో ఇక అడుగు ముందుకేయటానికి వాళ్ళకేమీ అనిపించదు. మనం తర్వాత స్టెప్ ఏంటి మందే అనిపించదు. అప్పుడు వెళ్ళి శారాను సునీత హాస్పిటల్కి వెళ్ళారు కదా, వెళ్ళి చాలాసేపు మాట్లాడారు, చాలా మంచి మాట్లాడారు, చాలాసేపు కూర్చున్నారు, మంచి మాటలు చెప్పారని ఆమె వచ్చి మాకు చెప్పింది. ఆదరించాలి అలాంటప్పుడు. అలాగే అప్పుడు వాళ్ళు బలహీనం అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బలపరచాలి. ధైర్యం చెడతారు, అప్పుడు వాళ్ళకి మనం ధైర్యపరచాలి. అది ఒక ఆజ్ఞ కూడా. ధైర్యపరచడి అనే ఒక ఆజ్ఞ కూడా ఉంది చూడండి. ధైర్యము లేని వారికి ధైర్యపరచుడని 1వ దశలోనికి రాసిన పత్రిక, అది నెరవేర్చాలి మనం. ఒకటి ఆజ్ఞపూర్వకంగా ఉంది అని అంటే దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాలి మనం. 1వ దశలోనికి 5:14 అనుకుంటా. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఏం చేయాలంట? ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల చాలు. ఇక్కడ ఏం చేయాలి అంటే ధైర్యపరచుడి. ధైర్యము లేని వారికి ధైర్యపరచు. ఏంటి నా పరిస్థితి, మళ్ళీ ఏం జరిగిద్దో, నేనేం స్టెప్ వేయాలో అంటే ఏం చేయాలంట? అది ఆదరణ అంటే. ఇప్పుడు మనం ఫస్ట్ మెసేజ్లో చెప్పుకున్నట్టు స్టెఫెన్ ఇంటి వారు
అలా చేసి ఉంటారా లేదా? అలా చేసి ఉంటారా లేదా? స్టెఫన్ ఇంటి వారు ఆదరించి ఉంటారా? ఆదరించి ఉంటారు. మరి కొంతమంది వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? పోనీ వెళ్ళలేదు. ఇప్పుడున్న పల్లెటూరులో చాలామంది వాళ్ళు వీళ్ళు అంటారు, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నామంటే పలకరించి రావడానికి వెళ్తానంటారు. అవునా? ఏంటి పలకరేయటం? హలో బాగున్నావా అంటామా పలకరేయటం? మరేంటి పలకరేయటం అంటే ఏంటండి? కృష్ణ గారు పెద్దవారు మీరు చెప్పండి, పలకరేయటం అంటే ఏంటి? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా పలకరించడానికి? ఏమండి మీ వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు చచ్చిపోయినప్పుడు మనం ఒకవేళ చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదనుకో, తర్వాత ఏం చేస్తాం? ఏమ్మా ఎక్కడికి వెళ్ళా అంటే ఏమంటారు? పలకరించి చెప్తున్నాను అంటారు. అంటే పలకరించడం అంటే ఏంటి? ఓదార్చటం, ప్రోత్సహించటం, బలపరచటం, ధైర్యపరచటం. అది పలకరియటం అంటే. హలో బాగున్నావా అంటాం కాదు. పలకరించటం అంటే అది. అది చేయాలి. అది చేయట్లేదు. పోనీ అప్పుడు కుదరలేదు, ఆ రోజు కుదరలేదు, రెండో రోజు కుదరలేదు, మూడో రోజు కుదరలేదు. అమ్మాయి ఇప్పుడు కూడా ఏడుస్తుంది ఇక్కడ కూర్చొని. ఇప్పుడు కూడా దుఃఖం ఆగట్లేదు ఆమెకి. మరి మరి 7 నెలలు మోసి ఇలా అవటం అంటే మాటలా? ఎంత బాధ! చక్కగా ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంది లోపల. నేను కూడా చాలా ఆశలు పెట్టుకున్నా. నేను ఏం ఆశ పెట్టుకున్నా అంటే పిల్లోడు పుడితే చక్కగా ఆ పిల్లోడు వాళ్ళ ఇంటికి మా ఇంటికి వీడొచ్చినట్టు బోనిగాడు మా ఇంటికి వచ్చినట్టు చక్కగా ఆడతా పాడతా మనం ఆడియొచ్చు అనే కాడికి నేను ఆలోచించా. నేనే అలాగ ఆలోచిస్తే మరి వాళ్ళు, నాకు ఏ కష్టం లేదు, వాళ్ళ సంబంధం లేదు, అయినా కానీ నేనే అంత చక్కగా మా ఇంట్లోకి అలాగే ఎత్తుకొచ్చుకోవడం, ముద్దు పెట్టుకోవడం, పంపించడం అటు చేస్తా ఉంటే ఎంత బాగుండు అని నేను ఆల్రెడీ ఎప్పుడు ఊహించేసి పెట్టుకున్నాను. మగపిల్లడని ఊహించేసి పెట్టుకున్నాను నేను. మరి వాళ్ళకి ఎట్టుంటుంది? అలాంటప్పుడు ఏం చేయాలి మనం? స్టెఫన్ ఇంటి వారు అవ్వాలి. ఒకరోజు కుదరలేదు, రెండో రోజు కుదరలేదు, మూడో రోజు కుదరలేదు, ఏదో ఒక టైంలో వెళ్ళి ఆదరించాలి. ఎవరు ఆదరించాలి? బాధలో ఉన్న వారిని మనం వెళ్ళి ఆదరించాలి. ఎలాంటి మాటల చేత ఆదరించాలో కూడా ఇక్కడే 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:18 చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత, ఏ మాటల చేత అంటే ఇక పైన ఉందన్నమాట. 13వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, అంటే చనిపోయిన వారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియదు బాబు, అది నేను చెబుతున్నా. మీకు కొన్ని విషయాలు తెలియదు, అదేంటో నేను ఇప్పుడు చెబుతున్నా అన్నాడు. దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. ముందుగా చేరము, ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధి చేరేది లేదు. అందరూ ఒకసారి ఆర్భాటంతోనూ క్రీస్తునందు మృతులైన వారు ఆ మీదట అది ఏ మాటలతో ఆదరించాలంట? ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా బట్టి పట్టాలి మనం, అవునా? ఏ మాటలు చెప్పాలి. ఏ మాటలు చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఇది బాగా స్టడీ చేయాలి. ఏమని చెప్పాలి? ఏమండి, మీ పిల్ల చనిపోయింది, ఇప్పుడు సరే ఏం కాల, ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నట్టు లెక్క, ప్రభువునందు మృతులైన వారు నిద్రిస్తున్నట్టు లెక్క, వాళ్ళు మళ్ళా లెగుస్తారు. పైగా ఇప్పుడు పుట్టిన పిల్ల 7వ నెల అయితే అయింది, మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ పిల్లని పరలోకంలో చూస్తారు. ఎలా చూస్తారో తెలుసా? 30 సంవత్సరాలు పిల్ల అయ్యి ఉండి కూర్చుంటుంది అక్కడ. ఎందుకంటే ఒకసారి దేవుడు ప్రాణం పోసి ఆత్మ ఇచ్చాడు అంటే అది తప్పనిసరిగా ఇక ఆత్మ చావటానికి వీలు లేదు కదా. కాబట్టి 30 సంవత్సరాలు అయిన తర్వాత 30 సంవత్సరాల పిల్ల ఎలా ఉంటుందో అలా మీరు గుర్తుపట్టరు, మనం గుర్తుపట్టం. అప్పుడు వాళ్ళే వచ్చి
నానా నీకు నేను పుట్టాను, నీకు నేను పుట్టాను, నువ్వు అప్పుడు నన్ను 7వ నెలలో అక్కడ సమాధి చేసావు, ఆమెనే నేను అని చెప్పి ఎదురుగొచ్చిద్దంట ఖచ్చితంగా. ఇలాంటి మాటలు, ఆదరణకరమైన మాటలు మళ్ళీ యేసు ప్రభుతో పాటు వస్తారు. మళ్ళీ మనందరం వెళ్తాం. ప్రస్తుతానికి పరదేశంలో ఉంటుంది, పరదేశంలో ఎదుగుతూ ఉంటుంది, ఏజ్ ఎదుగుతూ ఉంటుంది, 33 సంవత్సరాలు వచ్చే వరకు ఎదుగుతూ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు అందరూ వస్తారు, మనందరము పైకి వెళ్తాం. అప్పుడు ఖచ్చితంగా నిన్ను అమ్మా అనుద్ది, నీ పిల్ల నిన్ను నాన్న అనుద్ది అంటే వాళ్ళకెంత ఆదరణ, వాళ్ళకెంత ఆదరణ అండి. ఈ చెప్పాలంటే వెళ్ళి మనం ఈ చెప్పాలి. దీన్ని పలకరించటం అంటారు. దీన్ని ఏమంటాం? పలకరించటం అంటారు. కాబట్టి ఎవరు పలకరించాలి అని అంటే బాధలో ఉన్నవారిని ఆ బ్రదర్ చెప్తాడులే ఎలాగో. కాబట్టి మనం ఈ విధంగా ఒకరినొకరు ఎలా ఆదరించుకోవాలంట? ఒకరికి సంబంధించిన వాళ్ళు 31 మంది ఉంటారంట. ఒకరికి సంబంధించిన వాళ్ళు 31 మంది అంటే నాన్న, ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, నేనున్నాను అనుకో, నాన్న, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, బామ్మర్ది, బావ, పెదనాన్న, చిన్నాన్న, ఇటన్నీ లెక్కేసుకుంటే ఒకడికి సంబంధించి 31 మంది ఉంటారంట. అది మన సంబంధం. మన సంబంధం అంటే అది. ఈ సంబంధాలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ మనకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆదరించాలి. ఎవరన్నా ఒకరు ఇలాగైనప్పుడు ఏం చేయాలి? ఆదరించాలి, వాళ్ళలో విశ్వాసం పుట్టించాలి. అది చేయాలి మనం. ఆదరణ కూడికంటే మనం ఎవరిన దగ్గరికి వెళ్ళి పలకరించడం అంటే అలాగా. ఎవరినెవరంటే బాధలో ఉన్నవారిని ఆదరించాలి. ఎలా ఆదరించాలంటే ఇదిగో ఈ మాటల ద్వారా ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి అంటే వాళ్ళు ధైర్యం చెడి ఉన్నారు, ఓదార్పు లేకుండా ఉన్నారు, బలహీనలై ఉన్నారు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? వాళ్ళని ఆదరించాలి. కాబట్టి ఇటు విషయాలతో మనం ఆదరించాలి. ఇంతకీ ఎందుకు ఆదరించాలి ఇదంతా అనంటే ఇంకో విధంగా కూడా ఉంది ఆదరించడం. ఇదే 1వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి ఏ విషయంలో ఆదరణ పొందారంట వాళ్ళు? సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలో, శ్రమ అంతటిలో మీ విశ్వాసము చూచి మీ విషయంలో అంటే మన విశ్వాసాన్ని బట్టి ఆదరణ పొందుతారు. మన విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఏం పొందాలి? ఆదరణ పొందాలి. మరి ఏది? మన విశ్వాసాన్ని మనం కనపరచాలి కదా, మన ప్రేమని వాళ్ళకు వెల్లడి చేయాలి కదా. మరి పలకరించడానికే వెళ్ళి అంత తీరిక లేకపోతే ఇంక మనం ఏం ఆదరిస్తాం? ఏం విశ్వాసం చూపిస్తాం? ఏమి కనపరుస్తాం? కాబట్టి ఎప్పుడైనా ఆదరించాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పనులన్నీ ఇసిరవతలు పడేసి అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. అవి మన పొద్దాకు వస్తాయా? అస్తమానం వస్తాయి. అవి ఆదరించే అవకాశం పొద్దాకు వచ్చిద్దా ఏంటి? పొద్దాక రాదు. మరి పొద్దాక రానప్పుడు అప్పుడప్పుడు దానికి కూడా నీకు మనకి తీరిక లేకపోతే ఇంకెప్పుడు తీరుకుంటుంది? చాలామంది అంటున్నారు, మన లాయర్ గారు కూడా అంటున్నారు, ఈ ఉద్యోగం చేస్తూ బుధవారాలు, శుక్రవారాలు ఇవన్నీ అసలు ఎట్ట చేస్తున్నారండి అని అంటున్నారు. ఎట్ట చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఇంత ఇప్పుడు 3 మెసేజ్లు ఇవి తయారు చేయటం ఎంత కష్టం తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో చూసి, ఇంకో బైబిల్లో చూసి ఇదంతా స్టడీ చేయటం మాట్లాడుకుంటున్నారా? చాలా కష్టం ఇది చెప్పటం. ఇదంతా టైం ఎట్ట కుదురుతుంది? మరి ఇవన్నీ కాక నేను మా చుట్టాల ఇంటికి వెళ్తున్నా,
వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, ఏది మానుకోవట్లా, అన్నీ వెళ్తున్నాయి. ఇ- ఇది మొత్తం కాకుండా విలాసాలు, బీచ్కి కూడా వెళ్ళొచ్చాం మొన్న. విలాసాలకు కూడా అన్నీ అన్నీ చూసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం. కాబట్టి కుదరపాఠం అంటూ ఏమి ఉండదు. కుదిరించుకుంటే అన్నీ కుదురుతాయి. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆదరణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని కనపరచాలి, మన విశ్వాసాన్ని కనపరచాలి. అలాగా ఇంకొక మాట చెప్పి ముగించుకునేది ఏంటంటే, అసలు మన దేవుని పేరు ఏమిటి అని అంటే యోహాను సువార్త, ఆ, అది ఆఖరికి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మనం. మన దేవుని పేరేంటి? ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఆదరణకర్త అని చెప్పి అక్కడ ఒకటేసి కింద ఏముంది? ఉత్తరవాది అని ఉంది. అంటే ఆదరణకర్త ఎవరు? మనల్ని మనం బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడు. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆదరించబోయంటే నాకు కుదరదు అంటున్నావు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నావు? కృతజ్ఞత లేని వారుగా నువ్వు బాగానే పొందుతున్నావు. మరి 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 నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చూసారా? కాబట్టి మన దేవుని పేరేంటి? ఆదరణకర్త. మన దేవుని పేరే ఆదరణకర్త. కాబట్టి మనం కూడా ఆదరణకర్తలుగా అవ్వాలి. సేమ్ దేవుడు ఎట్ట అవ్వాలో మనం కూడా ఆఖరికి అంతే అవ్వాలని ఉంది కదా. ఆయనకు సరి సమానంగా సంపూర్ణమైన సంపూర్ణ మగు వరకు మనం కొనసాగుతూనే ఉండాలి. ఒక్కొక్క లక్షణం మనం ఒంట్లోకి చేర్చుకుంటూ ఆయన ఆకారంలోకి చేరాలి. ఇది కూడా ఒక భాగమే. ఆయన ఆదరణకర్త కాబట్టి మనం కూడా అనేకులను ఆదరించేవారుగా ఉండాలి. మళ్ళీ పైకి ఇది ఆజ్ఞ, ఇది ఇంకోటి ఏదో ఒక మాట చెప్పుకునేది కాదు. అదే ఉందా? బలము లేని వారిని బలపరచుడి అని అన్నాడు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ఇది ఆజ్ఞ అనే విషయం ఇంకా ముఖ్యం కదా. సరే, మామూలుగా ఒక మాట చెప్పింది వేరు, ఆజ్ఞ వేరు. కాబట్టి ఆయన ఆదరణకర్త కాబట్టి మనం కూడా ఆదరణకర్తగా ఉండాలి. ఆ కుటుంబానికి నెమ్మది, సంతోషము దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాడు. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు జరిగిందో జరిగింది. యోసేపు ఏమన్నాడు మనం ఎత్తుకున్న వాక్యంలో? ఇది మన మేలు కొరకే జరిగింది. ఏది కొట్టటము, తిట్టటము, జైల్లో ఉండటం, ఇవన్నీ కూడా మేలు కొరకే జరిగింది. అయిందా లేదా? మేలు అయిందా లేదా మనకు అర్థం కాదు. కాకపోతే ఇప్పుడే అర్థం కాదు, టైం పట్టుద్ది. అర్థం అవటానికి టైం పట్టుద్ది, అంతే తేడా. అంతేగాని మన జీవితంలో ఏది జరిగినా మన మేలు కొరకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇలాగ మనం అందరం ఆదరణకర్తలుగా మనం కూడా తయారవుదాం. దేవుడు ఆదరణకర్త, మనం కూడా ఆదరణకర్తలుగా తయారవుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.